ఎంఐఎం చీఫ్ అసౌద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో ఓత్ టేకింగ్ సెరమానీలో జై పాలిస్తాన్ అని చెప్పేసి అన్నాడు. అసలు భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని ప్రమాణ స్వీకారం చేస్తూ తనకు నచ్చినటువంటి దేవుళ్ళు, అంటే తన యొక్క మతంలో ఉన్నటువంటి దేవుళ్ళు బేసికల్లీ తను ముస్లిం కాబట్టి తను అల్లా అని చెప్పేసి చెప్పొచ్చు. అదే హిందువులు అయితే భగవద్గీత మీద ప్రమాణం చేస్తామనో, జై శ్రీమనో, లేకుంటే రకరకాల భారతమాత, ఇట్లా రకరకాల పేర్లు తీసుకొని మనము మన దేశము, మన సంస్కృతి, మన యొక్క మతానికి సంబంధించి వివిధ మతాలకు సంబంధించినటువంటి దేవీ దేవతల పేర్లు తీసుకొని మనం ప్రమాణ స్వీకారం చేస్తాం, మనం నమ్ముకుందాం. సో ఇప్పుడు సలావుద్దీన్ ఓవైసీ జై పాలిస్తాన్ అని తీసుకుంటే అర్థమైంది అంటే భారతదేశంలో అతనికి ఇక్కడ ఉన్నటువంటి దేవి దేవతల మీద కానివ్వండి, తన మతంలో ఉన్నటువంటి దేవి దేవతల మీద, అల్లా మీద కాకుండా వేరే దేశం యొక్క పేరు తీసుకున్న అర్థం ఏముంది అంటే, తను ఈ దేశాన్ని ప్రేమిస్తలేను, ఈ దేశంతో నాకు సంబంధం లేదు, నాకు పాలస్తీన్ దేశం అనేటువంటిది ఆ దేశ పౌరుల యొక్క బాగోగులు నాకు ఇంపార్టెంట్ అని ఈ యొక్క డెమోక్రసీలో ఓవర్టేకింగ్ తీసుకుంటున్నప్పుడు చెప్పడంలో ఈ యొక్క డెమోక్రసీ మీద నమ్మకం లేదు, నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది, వాళ్ళు నాకు ఇంపార్టెంట్ ఒక మెసేజ్ అనేటువంటి తను ఇవ్వదలుచుకున్నాడు. ఇది దేశ వ్యతిరేక చట్టం కిందకి వస్తుంది. దీని మీద అతన్ని అరెస్ట్ చేసి ఆయన యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసి అది దేశ ద్రోహం కింద కేసులు ఆయన మీద బుక్ చేయాల్సి వస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పార్టీ కానివ్వండి, దేశ పౌరులు కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎవ్వరు కూడా దీనికి రెస్పాండ్ కాలేదండి. ఇలా మనము ఊరుకుంటూ పోతుంటే రేపు ఇదే పార్లమెంట్లో ఈరోజు మనకి పంజాబ్ నుంచి గెలిచినటువంటి ఒక ఎంపీ, జైల్లో ఉన్నటువంటి ఖలిస్తానీ మూమెంట్ నడిపిస్తున్నటువంటి చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను జైల్లో ఉండి ఈ యొక్క పార్లమెంట్ సీట్ గెలిచాడు. రేపు ఆయన పార్లమెంట్కి వచ్చి జై ఖలిస్తాన్ అన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంది? అలానే ఇంకొకతను కూడా ఒక తీవ్రవాది, జమ్మూ కాశ్మీర్ నుండి ఒక తీవ్రవాది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక నాయకుడు, అతను కూడా జైల్లోనే ఉండే నామినేషన్స్ వేసి అతను గెలిచాడు. రేపు అతను కూడా పార్లమెంట్కి వచ్చేసి జై పాకిస్తాన్ అన్నాడు అనుకోండి, ఈ పార్లమెంట్ అనేటువంటి ఒక దేవాలయంలో, ఈ ఇన్స్టిట్యూషన్లో ఈ యొక్క ప్రజాస్వామ్యానికి ఒక గుడి లాంటి పార్లమెంటులో ఇలా స్లోగన్స్ ఇస్తూ ఉంటుంటే ఈ దేశం ఎక్కడ పోతుంది, ఈ దేశ ప్రజలు ఎక్కడికి పోతారో, ఏమని మనం మెసేజ్ ఇస్తామో, ఈ దేశం ఇంకా ఎన్ని ముక్కలు చేయదలుచుకున్నారు, ఇలా చేసుకుంటూ పోతుంటే ఈ దేశము చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇలాంటి దేశ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో, మన దేశానికి అగెనిస్ట్గా కాన్స్టిట్యూషనల్ రైట్స్ వయలేషన్ చేస్తూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలను మనం వెంటనే ఖండించాలి, దాని మీద డిసిషన్ తీసుకోవాలి. ఒక మతం ఆధారంగా ఈ దేశ ప్రజలను బెదిరించి, ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని బెదిరించి తాము విచ్చలవిడితనము చేస్తా అంటే ఈ దేశము రేపు భవిష్యత్తులో అధోగతి అవుతుంది అనేటువంటిది ఈ దేశ ప్రజలు, పార్టీలు, నాయకులు అందరూ గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ధన్యవాదాలు.